హలో సార్. కిరణ్ సార్. హలో. హాయ్ తమ్ముడు. హాయ్. టీజర్ బాగుంది అండ్ సాంగ్ కూడా బాగుంది. థ్యాంక్ యూ తమ్ముడు. సో నా క్వశ్చన్ ఏంటంటే, మీరు కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా సినిమాలు వద్దు, మీకు ఎందుకు సినిమాలు, ఇలాంటివి ఏమైనా మీరు ఫేస్ చేశారా? అది కామన్ గా తమ్ముడు, వెరీ కామన్. అది అందరూ అంటారుగా మామూలుగా. సో మీరు పర్సనల్గా ఏమైనా తీసుకున్నది ఏమైనా ఉందా? అంటే వాళ్ళు చెప్పిన దానికి నేను ఇలా చూపిస్తాను అండ్ అలా అన్న. అలా ఏం తమ్ముడు, ఏం లేదు తమ్ముడు. ఎవరికో చూపించాలని ఏం లేదు. నాకు నేను చూపించుకోవాలని వచ్చా అంతే. నాకు నేను ప్రూవ్ చేసుకోవాలి, నేను ఏదో సాధించాలని వచ్చాను అంతే, ఎవరికో కాదు. సూపర్ సార్. ఆల్రెడీ మీరు ప్రూవ్ చేసుకున్నారు. అండ్ సో మీరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కాబట్టి, సో ఆయన ఏమైనా మూవీస్లో మీరు రీమేక్ చేయాలనుకుంటే ఏం రీమేక్ చేస్తారు? ఐ మీన్ అవకాశం వస్తే ఆయన చేసిన సినిమాల్లో. జల్సా. సూపర్. సో నా ఇంకో క్వశ్చన్ డైరెక్టర్ గారికి. చెప్పండి. హలో సార్. హాయ్. సో మీరు స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు కిరణ్ గారి కోసం రాసుకున్నారు. అవును. సో మీరు రాసుకున్న దానికి ఆయన ఎంతవరకు న్యాయం చేశారు మీ స్క్రిప్ట్కి? చూసారు కదండి, ఇప్పుడే మొత్తం చూసారు కదా. సో మాకైతే సూపర్. సో మీ డెఫినెట్లీ అనుకునే దానికంటే చాలా ఎక్కువ. ఓకే సార్, థ్యాంక్. అండ్ ఇంకోటి ఆలి గారికి ఇంకో క్వశ్చన్. హలో సార్. హాయ్ మా. సో మీరు పర్సనల్గా కిరణ్ గారికి ఇచ్చే కాంప్లిమెంట్ ఏంటి యాక్టింగ్లో? అంటే తను ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా స్వతహాగా తను ప్రూవ్ చేసుకోవాలి నాకు నేను అని చెప్పి వచ్చి ఫస్ట్ సినిమానే సక్సెస్ చేయడం అనేది అది ఫార్ములా. తను తీసుకున్న ఐడియా మాత్రం అది సూపరు. మన రీసెంట్గా అట్లాగే ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా రిలీజ్ అవ్వకముందు సాయి కుమార్ నేను పక్కనే ఉంటాం ఇల్లు. ఓ రోజు అనుకోకుండా ఏంట్రా అంటే, లేదు ఒక సినిమా చేసి వచ్చిండ్రా ఎస్ఆర్ కళ్యాణ మండపం అని. కిరణ్ అబ్బావన్ అని ఒక అబ్బాయి కొత్త హీరో, చాలా బాగా చేశాడ్రా, ఆ సినిమా మంచి పెద్ద హిట్ అవుద్ది అన్నాడు. తను ఎలా చెప్పాడో అలాగే హిట్ అయింది. అంటే డిఫరెంట్ కథలు, కాన్సెప్ట్స్ అన్నీ తను ఎన్నుకోవటం అనేది అది బాగా నాకు నచ్చింది. అండ్ అలాగే ఇది షూటింగ్ చేస్తున్నప్పుడు తన్ని ఫస్ట్ టైం అంటే ఇంతకుముందు అలీతో సరదాగాలో తను నా షోలో రావటం, కలవటం, నా గురించి చెప్పడం జరిగింది. అండ్ అప్పుడే అనుకున్నా డెఫినెట్గా ఈ అబ్బాయి మంచి షైన్ అవుతాడు, మంచి స్కిల్స్ ఉన్నాయి అనుకున్నాను. సో అట్లాగే ఎందుకంటే ఫాదర్ మదర్ ఒక ఆశీర్వాదం. అండ్ అలాగే రీసెంట్గా మ్యారేజ్ అయిన ఆవిడ వచ్చిన అడుగుపెట్టిన వేళ విశేషం. అండ్ అలాగే తను కష్టపడుతున్నాడు కాబట్టి డెఫినెట్గా ఆ కష్టానికి ఫలితం దొరికింది. ఇప్పుడు కే ర్యాంప్. సూపర్. యస్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ అన్న. హాయ్. హాయ్ తమ్ముడు. హాయ్. ఫసక్ బాస్ అడ్మిన్ని. అంటే అర్థమైంది. లాస్ట్ అంటే అంటే రీసెంట్ మూవీస్ చూసినప్పుడు మన అంటే అన్న ఏంటి ఎప్పుడు చూసినా అంత బుద్ధిమంతుల్లా ఉన్నాడు, అసలు ఏంది మనకు సెట్ కాదు అనుకుని స్టార్టింగ్లో అనుకునేవాడిని. ఈ టీజర్ చూసిన తర్వాత ఏంది మన క్యారెక్టరే ఇలాగ ఉంది, మన క్యారెక్టర్ చేసాడని చాలా అనిపించింది. మీకు అలాగే ఏదైనా అనిపించిందా? లేదు తమ్ముడు, అంటే క్యారెక్టరేషన్ చాలా ఎనర్జీ ఉంటుంది. బేసిక్గా నాకు ఇష్టం ఎనర్జెటిక్గా ఉండడం, కామెడీ, ఎంటర్టైనర్స్ ఇవన్నీ చేయడం నాకు ఇష్టం. మధ్యలో ఇదిగో డిఫరెంట్ జోనర్స్ అన్నీ చేశాను. మళ్ళీ ఒకసారి అవుట్ అండ్ అవుట్ ఎనర్జీ ఉండి ఎంటర్టైన్మెంట్ చేద్దామని అనుకున్నాం. ఈ సినిమా కేరం రేపు మీరు 18th అదంతా మీరు చూస్తారు. వెయిటింగ్.